రైలు పట్టాల వెంబడి కంకర్రాళ్లు గత కొన్ని దశాబ్దాలుగా చూస్తూనే ఉంటారు. అయితే పట్టాల మధ్యలోనూ పట్టాలకు రెండు వైపులా కంకర్రాళ్లు ఎందుకు వేస్తారు? వాటి వల్ల ఉపయోగం ఏమిటో చాలా మందికి అవగాహన లేకపోవచ్చు. రైల్వే లేరు పటిష్టంగా ఉండడానికి, రైళ్ల రాకపోకల్లో ఎలాంటి అంతరాయం కలగకుండా ఉండడానికి ఈ కంకరు ప్రధానంగా ఉపయోగపడుతుంది. ట్రైన్ లోడు పట్టాలు భరించాలంటే, దాని దాటికి భూమి కుంగకుండా ఉండాలంటే, రైలు పట్టాల మధ్యలో స్లీపర్లు దెబ్బతినకుండా ఉండాలంటే ఈ కంకర్ వాడకం తప్పనిసరి. ఇది లేకపోతే ప్రమాదాలు జరిగేందుకు అవకాశాలు ఎక్కువ. రైలు వేగం కూడా ఈ కంకరు వల్లనే ఇబ్బంది లేకుండా ఉంటుంది. అందువల్ల రైలు ప్రయాణంలో ఈ కంకరు ప్రాణం లాంటిదే. రైల్వే లైను పటిష్టతకు, వర్షాలు వచ్చినప్పుడు ఆ నీరు నిలువ లేకుండా, వర్షపు నీరు వెళ్లేందుకు, అక్కడ తడి లేకుండా చూసేందుకు రైల్వే ట్రాక్కి ఇది బలాన్ని ఇస్తుంది. ఈ కంకరు రైలు వేగంగా పోయేటప్పుడు వచ్చే ప్రకంపనలను తీసుకుంటుంది. రైల్వే లైనుకు సుస్థిరత, స్థిరత్వం ఏర్పాటు చేస్తుంది. ట్రాక్ డ్యామేజ్ కాకుండా కాపాడుతుంది. స్లీపర్లను, పట్టాలను దెబ్బతినకుండా చూస్తుంది. ఈ కంకరు క్రమ పద్ధతిలో మార్చకపోతే దానివల్ల ప్రయోజనం కూడా తక్కువగా ఉంటుంది. అందువల్ల కంకరు నాణ్యతను చూసుకొని ఒక పద్ధతి ప్రకారం కంకర్ను మారుస్తూ ఉంటారు. ఇటీవల కంకర్తో సంబంధం లేని కాంక్రీట్ రైల్వే లైన్ను ఏర్పాటు చేస్తున్నారు. ప్రతి డివిజన్లలోనూ ఇలాంటి ప్రయోగాలను చేస్తున్నారు.